గతి లేక ఏ తరగతులు లేక ఎండలోనే మగ్గిపోతున్న అక్కడి విద్యార్థులు. వాళ్ళకి కానీ వీళ్ళకి రూమ్స్ లేవు. ఇప్పుడు గులవటిరు మై తీసుకోరు. అట్లనే మేము వరండాలో కూర్చుంటున్నాం. మాకు చలి పెడుతుంది చాలా. ఎండాకాలంలో ఎండలు అలాగే చాలా ఉన్నాయి. కిచెన్ షెడ్ లేదా దాంట్లో అది క్లాస్ రూమ్ నడుస్తుంది, అలా కిచెన్ షెడ్ నడుస్తుంది. కిచెన్ షెడ్ లేదు, అలాగే టాయిలెట్స్ లేవు. అదనపు గదుల నిర్మాణం అక్కడి విద్యార్థులకు ఇక అందని ద్రాక్షేనా? 8th క్లాస్ 9th క్లాస్ ఉన్నప్పుడు ఈ యొక్క బిల్డింగ్స్ని కూల్ చేసిరు. మేము అనుకున్నాం కూల్ చేసిరు. మేము ఒక 1.5 ఇయర్లో మేము చాలా మంచి క్లాసులలో ఉంటాము అనేసి అనుకున్నాం. ఇప్పుడు నేను 10th క్లాస్కి వచ్చినా కూడా ఆ యొక్క బిల్డింగ్స్ అట్లనే ఉన్నాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన ఆ అదనపు గదులు వారిని ఆరుబయట నిలబెట్టిందా, ఆరుబయట కూర్చోబెట్టిందా? చదువుకోవాలి కాబట్టి మేము ఇలాంటి దుర్భరమైన స్థితిని కూడా మేము అనుభవిస్తున్నాం. దయచేసి మాకు టాయిలెట్స్ కూడా లేదు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి గజగజ వణికిపోతూ అష్ట కష్టాల పాలవుతున్న అక్కడి విద్యార్థులు. ఎండాకాలంలో ఎండుతున్నారు, వానకాలంలో తడుస్తున్నారు. అండ్ మాకున్న 3 క్లాస్ రూమ్లలో కూడా వర్షాకాలం వచ్చినప్పుడు ఊరుస్తున్నాయి. అక్కడి విద్యార్థుల సమస్యలు పాలకులకు కనిపించడం లేదా, ప్రభుత్వాలకు వినిపించడం లేదా? 9th క్లాస్లోనే లైబ్రరీ అదే, ల్యాబు అదే, 9th క్లాస్ అదే. ఈ విధంగా సెట్ చేసుకొని ప్రైమరీ కూడా మా ప్రెమిసెస్లోనే ఉందండి. వాళ్ళ 2 రూమ్స్ మేము వాడుకుంటూ 7th and 8th క్లాస్ రన్ చేసుకుంటున్నాం. బయట ఓపెన్ ప్లేస్లో 6th క్లాస్ను కూర్చోబెట్టి ఎంతకాలం ఈ వేదన, మరెంతకాలం వారి ఆవేదనలు? బిల్డింగ్ సమస్య ఒకటి, మరుగుదొడ్ల సమస్య ఒకటి. దానివల్లనే బాగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. ఉన్న పిల్లలు కూడా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు స్కూల్ నుంచి. అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రభుత్వ పాఠశాలలు గట్టిగా ఉండాలంటే, వాటి పునాది గట్టిగా ఉండాలంటే బిల్డింగ్స్ కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు వచ్చిండ్రంటే వాళ్ళకు మినిమం సౌకర్యాలు కల్పించగలిగితే ఖచ్చితంగా మన స్ట్రెంత్ పెరుగుతుందండి. అక్కడి విద్యార్థుల అష్ట కష్టాలపై, వారి సమస్యలపై పూర్తి వివరాలు మరి కాసేపట్లో మీ ఆర్ న్యూస్లో.